నానమ్మలు అమ్మమ్మలు కాలం నాటి దొబ్బ రొట్టె ఎలా చేయాలో మీకు ఈరోజు చూపిస్తాను. 2 గ్లాసుల జొన్న పిండికి 1 గ్లాసు బియ్య పిండి తీసుకున్నాను. దాంట్లోనే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని, దాంట్లోనే సాల్ట్ తగినంత వేసుకొని, దాంట్లోనే చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. మనం పెరుగు ఉంటుంది కదా, దాన్ని మజ్జిగలాగా చేసేసుకొని మిక్స్ చేసేసుకొని మనం ఓవర్ నైట్ పిండిని నానబెట్టాలన్నమాట. నెక్స్ట్ డే మనము పిండికి మనం పోపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేసుకొని ఆ పిండిలో ఈ పోపు అనేది మిక్స్ చేసేసుకోవాలి. పోపు అనేది కొంచెం మనము పిండిలో వేసుకొని మిగిలిన కొంచెం మనము దోశ పైన వేసుకోవాలి. అప్పుడు కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. పోపు అనేది దోశ మీద సపరేట్గా వేసుకుంటే. సో ఇలా ప్యాన్ వేడైన తర్వాత మనం ఇంకా దోశ పోసేసుకోవడమే. ఇది నెయ్యితోని కాంబినేషన్తో చాలా చాలా బాగుంటుందన్నమాట. పాతకాలం నాటి దుబ్బ రొట్టె. దీన్ని జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు, అలాగే మొత్తం కూడా మనం బియ్యం పిండి యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. చాలా టేస్ట్ బాగుంటుంది. ఈసారి అందరూ పక్కా ట్రై చేయండి, ఎంతో బాగుంటుంది.